హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి మామిడికాయ శనగగింజల చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. సంగట్లో కానీ రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దానికి ఒక మామిడికాయ తీసుకున్నాను. దానికి పైన పొట్టంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. మనకి ఎంత స్పైస్ కావాలో దానికి తగ్గట్టు మిరపకాయలు తీసుకుందాం. దీనికి డ్రై మిర్చి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. బట్ నేను పచ్చిమిరపకాయలు ప్రిఫర్ చేస్తాను. తర్వాత ఒక కడాయిలోకి శనగగింజలు తీసుకునేసి దాన్ని బాగా దోరగా వేయించేసుకుందాం. అంతే అండి, ఫ్రై అయిపోయింది. దీన్ని సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత సేమ్ కడాయిలోకి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేయేంత వరకు ఒక 2 మినిట్స్ వేయించుకుందామండి. అంతే, 2 మినిట్సే చాలండి. తర్వాత మిక్సీలోకి శనగగింజలు వేసేసుకుందాం. అలాగే మిరపకాయలు వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు వేసేసుకుందాం. దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. అంతే అండి, మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందాం. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్లో ఎర్రగడ్డ యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, కానీ ఎర్రగడ్డ చాలా వరకు ఎవరికి తెలీదు. పచ్చెరగడ్డ యాడ్ చేసామంటే చట్నీకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొనేసి పోపు పెట్టేసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర, మెంతులు కొన్ని, ఆవాలు, పచ్చనిపప్పు, ఇది పప్పు యాడ్ చేసేసుకుందాము. అంతే అండి, కొంతసేపు వేగాక కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. అంతే అండి, చట్నీ కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ చట్నీలు కానీ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత చట్నీని దీంట్లోకి వేసి మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్లోకి కొద్దిగా వేసుకొని చేస్తున్నాను. సూపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.